జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా 175 గెలుస్తాను, నా వెంట్రుక పీకలేరు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వడానికి కూడా ఎందుకు భర్జన పడుతూ మళ్ళా గొల్లాలు పడుతున్నాడు అంటారు? ఎందుకు తర్జన పడుతూ మల్లగొల్లాలు పడుతున్నాడంటే అతను అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇవాళ ఎలక్షన్లు వచ్చేసరికి ఇవి అంత భయపడిపోతున్నాడు. మనం చేసినంత తప్పు చేసామని అతనికి అర్థమైపోతుంది. ఎంత అవినీతే కదా అతను చేసిందంతా కూడా. ఎమ్మెల్యేలు ఎవరిని పట్టించుకోవాలి. ఏనాడు కూడా అతని ఊరేది మన అతను ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు కాదు, ఇక్కడ ఉండేది ఊరు తాడేపల్లికి ప్యాలెస్కే పరిమితమయ్యాడు. కానీ ఏనాడు కూడా ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ అడిగినా కానీ వాళ్ళకి లేదు అపాయింట్మెంట్. మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ లేదు. ఓన్లీ నలుగురే రెడ్లు, వాళ్ళకే పంచాడు రాష్ట్రాన్ని 4 పక్కల. వాళ్ళు మాత్రం ఏ రోజైనా రావచ్చు పోవచ్చు తాడేపల్లి. అది కూడా దేనికి? అతనికి వాళ్ళు సంపాదించిన దాంట్లో మైనింగ్ కానీ గ్రానైట్ ఇట్లా ఇసుక కానీ ఇట్లా రకరకాల వాటిల్లో అన్నింటిలో కూడా వాటాలు ఉన్నాయి. ఆ వాటాలు పంచడం కొరకే వాళ్ళు ఏ రోజైనా సరే వెళ్ళటానికి రావడానికి వాళ్ళకి అవకాశం ఉంది తప్ప ఎమ్మెల్యేలకు ఏనాడు కూడా మాకు ఇది కావాలా చేయాలని అడిగే ఎమ్మెల్యే ఎవరైనా పోయినా కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండదు. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు. అటువంటిప్పుడు ఇలా వాళ్ళు గెలుస్తారని ఎట్లా ఊహిస్తాడు అతను? ఊహించడు. అందుకనే అందరినీ వీళ్ళు అందరూ ఈడు చేసిన అవినీతి వాళ్ళకు కూడా అంటగట్టాలని, మీరు ఇక్కడ బాగలేదు, మీరు సరిగా చేయలేదు, అందుకని మిమ్మల్ని పక్క నియోజకవర్గానికి మారుతున్నాను అట్లా ఇట్లా అని రకరకాలుగా వాళ్ళు మారుతున్నాడు. వాళ్ళు మార్చినంత మాత్రాన ఏం కాదు. ఇక్కడ ఒకటే చూస్తారు, ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలన్నర దాటిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది, అందరికీ కూడా బీసీ వర్గాలకి కానీ ఇంకోళ్ళకి కానీ పదవులు ఇచ్చాడు. ఏది నామినేషన్ పోస్టులు అన్నీ కూడా ఎవరికి కూడా పోస్టులు అయితే ఇచ్చారు, బోర్డులు తగిలించుకోండిరా అని. అంతే తప్ప వాళ్ళకి కావాల్సిన అమౌంట్ నిధులు కానీ అన్నీ కూడా సమకూర్చకుండా వాళ్ళు ఊరక మేము కూడా ఈ పోస్ట్ చేశాము ఏదోటి అనే ఉద్దేశంతో తప్ప అతను వాళ్ళని ఏనాడు కూడా పోస్ట్ ఇచ్చి వెళ్ళిపోయినరా బోర్డు వేసుకొని మెడలో అన్నట్టుగా తిప్పాడు తప్ప ఏనాడు కూడా ఇదిగో మీకు ఇది చేస్తున్నాము అని కానీ ఏమీ లేదు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అనేక సంక్షేమ పథకాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అన్నీ కూడా ఏమి లేకుండా చేశాడు. ఇవాళ అతను దానికోసమనే వీళ్ళందరినీ కూడా నేను తప్పు చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు అందుకని వీళ్ళ మారుతున్నా అని చెబుతాడు. అసలు తప్పు చేసిందే అతను. అంటే ఇక్కడ ఒక విషయం, ప్రజల్లో చాలా మందిలో ఉన్న సామాన్య ప్రజల్లో వస్తున్న ఒక చిన్న ప్రశ్న, ఒక ఎమ్మెల్యేకి నిధులు ఇచ్చి పని చేయకపోతే అతన్ని మారిస్తే అర్థం ఉంది. ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఈరోజు ఆ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సామాన్య ప్రజల్లో వస్తున్న ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు? మరి అదే వచ్చింది సామాన్య ప్రజల్లో ఎవరికైనా కానీ. ఇవాళ ప్రజలు బాగా తెలివిగా ఉన్నారు. అసలు ఈ ఎమ్మెల్యే తప్పు చేశాడా చేయలేదా, ఎందుకని తప్పు చేశాడు, ఎందుకు వర్కులు జరగట్లేదు అనేది అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు సీఎం అనేవాడు అందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా పిలిచి ఇదిగో మీరు ఈ పని చేయండి దానికి సంబంధించిన ఏదైనా కానీ డబ్బులు కానీ మంచి చెడు నేను చూసుకుంటాను, లేకపోతే మీకు ఇదిగో ఈ 4 కోట్లు ఈ నియోజకవర్గానికి అలాట్మెంట్ చేస్తున్నాను, ఇదిగో మీరు మంచిగా పని చేయండి అని చెప్పి ఏనాడన్నా ఉందా? అసలు ఒక ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టి ఇదిగో ఏం చేద్దాం, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రోడ్లు లేవంటున్నారు, ప్రజలు గొడవ చేస్తున్నారు, లేకపోతే ఇంకో రకంగా ఇంకొక ఆర్థికంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కావాల్సిన నిధులు ఏంటి, మనం ఏమి ఇవ్వాలా, వాళ్ళకి ఏ రకంగా ఆదుకోవాలా అనేది ఏనాడైనా సమీక్ష పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడా? అసలు ఎక్కడా కూడా అట్లాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. అతనికి తెలియదు కూడా రాజకీయం. తెలియకపోగా ఇవాళ పక్క వాళ్ళ తోటి ఎమ్మెల్యేలకి అతనున్న ఎమ్మెల్యేలని మీరే తప్పు చేశారన్నట్టుగా మీకు మీ అనాలిసిస్ సరిగ్గా లేదు, నేను ఎంక్వైరీ చేయించాను, మీరు పక్కనికి రండి అంటే ఆడ సరిగ్గా పని చేయలేకపోతే పక్కకు పంపిస్తే ఓట్లు వేస్తారా జనం? అసలు నిన్నే ఈ రాష్ట్రం నుంచి పంపించదలుచుకున్నారు. అట్లాంటప్పుడు నీ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారు? నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టినా కానీ ఎవడు కూడా ఓటేడు. ప్రజలందరికీ తెలిసిపోయింది నీ పరిస్థితి ఏందో, నువ్వేం చేస్తావో తెలుసు. నువ్వు తినటానికే వచ్చావు, ఒక్కసారి అవకాశం తీసుకున్నావు, అనేక రకాలుగా ఏ రకంగా జనాన్ని దోపిడీ చేయాలో ఆ రకంగా దోపిడీ చేసావు. కనీసం కరెంట్లో కూడా విపరీతంగా ఏనాడైనా సరే ఏ గవర్నమెంట్ కూడా ఒక 5-6 సార్లు పెంచిన పాపాన ఎవరు లేరు. నువ్వే మొదటిసారి 4.5 సంవత్సరాలు అడిగితే 5 సార్లు 6 సార్లు కరెంట్లు విపరీతంగా పెంచావు. ఎందుకు పెంచావు? 5 రూపాయలకి ఇచ్చే కరెంటుని రద్దు చేసి పారునికి నీ ఇష్టం వచ్చినట్టు 15 రూపాయలు 16 రూపాయల కమిషన్ల కోసం కొని ఆ భారం అంతా కూడా ప్రజల మీద వేసావు.
అట్లానే ఇసుక కూడా అంతే. చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఫ్రీ అని ఇసుక పెడితే నువ్వు ఇలా దాన్ని తీసుకొచ్చేది డంపింగ్ అంటావు. ఒకసారి నుంచి ఒకసారి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి ఇంకోసారి డంపింగ్ చేయటం అంటే ఏంది? ఊరకు ఉందా ఇది డంపింగ్ చేయటం అంటే? కూడా ఖర్చే కదా అందరికీ. నువ్వు నా 1000 రూపాయలు 2000 రూపాయలు యూనిట్ ట్రాక్టర్ తోటి పని చేసుకుని నువ్వు ఇలా 5000 6000 చేసావు. మరి అదే నీ పరిస్థితి. అంతా దోచుకోవడమే కదా చేసింది. అందుకని ఓట్లు ప్రజలు నువ్వు మార్చినంత మాత్రాన, అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చి వాళ్ళని అటు ఇటు తిప్పినంత మాత్రం ప్రజలేం వేయరు కొత్త ముఖం అని అందరూ ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఆలోచన చేసే ఓట్లు వేస్తారు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మొన్న కాకినాడ సభలో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు అప్పట్లో మా రాజశేఖర రెడ్డి గారే రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత ఎక్కువ ఇస్తున్నాను దాన్ని అని అంటున్నారు. మరి అలాగే చూస్తే అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని అసలు ఏ విధంగా చూడాలంటారు? ప్రజలకి ఏదో పిచ్చి మాటలు నువ్వు ఎన్నో చెబుతావు, అందరూ వినే పరిస్థితిలో లేరు, అందరికీ అర్థమవుతుంది. అసలు సామాజిక పెన్షన్లు అంటూ పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో స్టార్ట్ చేశాడు సామాజిక పెన్షన్. అక్కడి నుంచి 100 రూపాయలు చేసుకొచ్చారు. తర్వాత మీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, 200 చేశాడు దాన్ని. తర్వాత చంద్రబాబు గారు వచ్చి దాన్నే చివరిలో 2000 దాకా తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. అది పెంచడం అంటే. నువ్వు ఇవాళ వచ్చి 3000 ఇస్తాను ఆ రోజు చెప్పి వరుసగా ఫస్ట్ సంవత్సరం అసలు ఎగ్గొట్టేశావు. తర్వాత 250 పెంచుకుంటే చివరిలో ఇంక 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ ఉందానికి ఇప్పుడు పెంచావు, 3000 చేసావు. నేను సామాజిక పెన్షన్లు ఇచ్చానంటావు. నువ్వు సామాజిక పెన్షన్లు ఎన్ని ఇచ్చావు? కొత్తగా ఏమన్నా ఇచ్చావా? నువ్వు కొత్త ఇవ్వాలంటే పాత అన్ని తీసేసి బాబు గారు ఉన్నప్పుడు 10,000 పెన్షన్ల నుంచి 54,000 చిల్లర దాకా 54 లక్షల చిల్లర దాకా తీసుకొచ్చాడు సామాజిక పెన్షన్లు. నువ్వు ఇవాళ ఎన్ని చేసావు? ఈ 5 సంవత్సరాల్లో ఏం పెరగరా? ఇప్పుడు 60 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నాం అనుకోండి, ఇవాళ ఈ 5 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళందరికీ ఎందుకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు? ఈ అందరికి ఇవ్వాలంటే మళ్ళీ ఒక 4 లక్షలు 5 లక్షలు తీసేస్తావు. ఏ రకంగా తీసేస్తున్నావు? కరెంటు బిల్లు నీకు 300 వచ్చిందంటావు, లేకపోతే 100 అడుగులు దాటిన ఇల్లు ఉందంటావు. ఏ సామాన్యుడు 100 అడుగులు ఇంట్లో ఏ రకంగా ఉండాలా? 100 అడుగులు లోపు ఉండోళ్ళకి ఇస్తానంటావు. రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతావు. ఫ్యాన్ వేసుకోరా, లేకపోతే టీవీ చూడరా, అంత మాత్రాన కరెంటు బిల్లు పెరిగిన. ఏనాడన్నా చంద్రబాబు గారి టైంలో 300 యూనిట్లు కరెంటు బిల్లు పెరిగితే మేము పెన్షన్ ఇవ్వనే మాట ఎప్పుడూ లేదు. పెన్షన్లో అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాడు ఆయన. ప్రతిసారి సంవత్సరం కూడా పెన్షన్లు పెరుగుతానే పోయినాయి. నువ్వు వచ్చిన కాడి నుంచి అన్ని కోతలేసి మళ్ళీ నేనేదో కొత్తగా ఇస్తానని మళ్ళీ ఏదైతే 2 లక్షలు పెన్షన్లు కోత ఎత్తే 1 లక్షన్నర కొత్తగా ఇస్తావు. జరిగేది అది. అంటే ఇక్కడ ఇంకో ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదే సభలో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒకళ్ళ దొంగ మరొకళ్ళ గజ దొంగ, వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే వస్తున్నారు, మీరు నన్నే నమ్మండి అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఏంది వీళ్ళని నమ్మారుగా నిన్ను ఒకసారి నమ్మారు. ఒకసారి అంటే వచ్చావు. ఏదో పాపం రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, ఈయన కూడా అట్నే చేస్తాడేమో అనుకోని అన్నాడు. నువ్వు కూడా చెప్పావు మా నాన్న పక్కన ఫోటో నాది కూడా పెట్టుకునేటట్టుగా నేను చేస్తానని. ఇప్పుడు ప్రజలు ఏమన్నారు? నీ నాన్న పక్కన ఫోటో కాదు, నిన్ను నమ్మి చేసినందుకు అసలు నువ్వు బనికిరావరా ఈ రాష్ట్రానికని రేపు త్వరలో నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కూడా మళ్ళీ పోయి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రాలు సాగిస్తున్నావు. అతను కూడా ఇంతకుముందు బాబుకి ఒక గిఫ్ట్ అన్నాడు, అదే గిఫ్ట్ ఇవ్వాలి, బాగా మంచి గిఫ్ట్ ఇచ్చారు అతనికి కూడా, రిటర్న్ గిఫ్ట్ బాగా. అట్లానే నీకు కూడా త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వేం అపోహపడబాక ఇదని మేమేదో సింహం సింగిల్గా వస్తుంది, మీరందరూ ఒక్కలైనా కానీ నన్ను ఏం చేయలేరు అంటున్నావు. నువ్వు సింగిల్గా వచ్చినా మేము సింగిల్గా రాగలం, మాకు ఆ ధైర్యం దమ్ము ఉంది. కాకపోతే అందరినీ కలుపుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ప్రజాపాలన సాగించాలని అందరితోటి కలిసి వెళ్తాం.